ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. సార్వత్రిక ఎన్నికల ప్రభావం స్టాక్ మార్కెట్ మీద పడుతుంది. అందులో భాగంగా ఈరోజు సెన్సెక్స్ భారీగా పెరిగింది. ఇంకా రానున్న రోజుల్లో ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా రానున్న రోజుల్లో స్టాక్ మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపుతుంది, దీని గురించి మనతో పాటు విశ్లేషించడానికి ఆర్థిక విశ్లేషకుడు పాపారావు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఇప్పటికే ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఒకవైపు 5 దశలు పూర్తయినాయి. సెన్సెక్స్ పైన స్టాక్ మార్కెట్ పైన బాగా పడుతుంది. ఈరోజు సెన్సెక్స్ బాగా పెరిగింది. దీనికి గల కారణాలు ఏమంటారు? ఇవాళ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ 1.7% ఒకటి, 1.8% ఒకటి పెరిగినాయి. ఇది బాగా భారీ పెరుగుదల. అయితే ఏంటంటే నిన్నటిదాకా ఈ మధ్యకాలం దాకా కూడా ఈ ఎన్నికల నేపథ్యంలో షేర్ మార్కెట్లు చాలా తీవ్రమైన ఒడిదుడుకులు, ఒక రకంగా చాలా దిగజారుతా కూడా ఉన్నటువంటి సందర్భాలు, వరుసగా 10 రోజుల పాటు అట్లా కూడా పతనమైన సందర్భం ఎన్నికల సందర్భంలో ఉంది. దీనికి కారణం ప్రధానంగా ఒకటి, ఇవాళ పెరిగిందంటే మార్కెట్, దానికి కారణం కూడా ఏంటంటే రేపు రాబోయే ఎన్నికల ఫలితాల్లో కేంద్రంలో ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం వస్తుందనే ఒక నమ్మకంతో ఈరోజు షేర్ మార్కెట్ పెరగటం అనేది. అంటే ఏంటంటే సెంటిమెంట్ అంతే. జస్ట్ మొన్న 5వ ఫేజ్ ఎలక్షన్లు అయినాయి, 6వ ఫేజ్ ఎలక్షన్లు జరుగుతాయి. ఈ సందర్భంలో అంటే ఒక బ్లిప్ లాగా, అంటే ఒక రకమైనటువంటి సెంటిమెంట్ అప్పటికప్పుడు వచ్చే ఒక ఉత్సాహం కానీ లేకపోతే ఒక నిరుత్సాహం కానీ, దాని నుంచి ఈరోజు మార్కెట్ పెరగటం తప్పితే ఓవరాల్గా ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే దాని దగ్గరికి వచ్చేసరికి అది ఇప్పుడే చెప్పగలిగింది కాదు. కాకపోతే ఏంటంటే కొన్ని అంచనాలు, రకరకాల అంచనాలు ఉన్నాయి. అది బీజేపీ ప్రభుత్వానికి గతంలో వచ్చినట్లుగా అబ్సల్యూట్గా దానికి అంతటికి అదే మెజారిటీ రాదని, ఓడిపోద్దని, ఇట్లా రకరకాల అంచనాలు ఉన్నాయి. మరి ఈ అంచనాల మీదే మొన్నటిదాకా వొలటిలిటీ ఇండెక్స్ అంటాం. వొలటిలిటీ అంటే ఏంటంటే షేర్ మార్కెట్లో ఒడిదుడుకులు, తీవ్రాతి తీవ్రంగా పతనం కానీ, పైకి బాకటం, కిందకి పడిపోవటం, అంటే ఓ స్థిమితం లేకుండా ఉండే పరిస్థితి వొలటిలిటీ అనేది. ఈ వొలటిలిటీ ఇండెక్స్ అనేది మొన్నటిదాకా దారుణంగా పతనమైంది. ఇప్పుడు సుమారుగా 21 దగ్గర ఎక్కడ ఉంది. అది అంటే చాలా పెద్ద ప్రతికూల పరిస్థితిని సూచిస్తుంది. మరి వొలటిలిటీ ఇండెక్స్ ఎందుకు పడిందంటే షేర్ మార్కెట్కి రాబోయే ప్రభుత్వం ఎట్లా ఉంటుందనే దాని మీద ఒక అవగాహన లేనటువంటి స్థితి, లేకపోతే ఒక భయం, ఒక ఆందోళన ఉన్నాయి షేర్ మార్కెట్లో. అసలు షేర్ మార్కెట్లు ప్రభుత్వాన్ని నుంచి ఏం కోరుకుంటాయి? షేర్ మార్కెట్లు ప్రభుత్వాన్ని నుంచి కోరుకునేది ప్రభుత్వ వ్యయాలు ప్రభుత్వ ఆదాయం కంటే తక్కువ ఉండాలని. అంటే ఫిస్కల్ డెఫిసిట్ ఉండకూడదు, ద్రవ్యలోటు ఎక్కువ ఉండకూడదు ప్రభుత్వానికి అనేది ప్రధానంగా షేర్ మార్కెట్ చూసేది. ద్రవ్యలోటు అంటే ఏంటంటే ఉదాహరణకి ప్రభుత్వానికి 100 రూపాయల ట్యాక్స్ ఆదాయం కనుక వస్తే దానిలో కనుక అది 90 రూపాయలు 98 రూపాయలు ఖర్చు పెడితే తన ఆదాయం లోపుగా ఖర్చు పెట్టినట్లు, అది ఆదాయం ఎంతైతే ఉందో ఆ పరిమితిలో ఖర్చు పెట్టినట్టు. అట్లాంటప్పుడు అది మార్కెట్కి ఇబ్బంది ఉండదు, ఫిస్కల్ డెఫిసిట్ అదుపులో ఉన్నట్లు. అలా కాకుండా 100 రూపాయల ఆదాయం వస్తున్న ప్రభుత్వం కనుక 105 రూపాయలు ఖర్చు పెడితే అదనంగా అది 5 రూపాయలు అప్పు తెచ్చి ఖర్చు పెట్టాలి, లేకపోతే ముద్ర వేయాలి. ఇది కనుక చేసినట్లు ఏమవుతుందంటే అదనంగా ఖర్చులు పెట్టడం మొదలు పెడితే కనుక ప్రభుత్వం ద్రవ్య చలామణి, డబ్బు చలామణి పెరిగి మార్కెట్లో ద్రవ్యోల్బణం పెరుగుద్ది. అంటే కరెన్సీ విలువ కూడా పతనం అవుద్ది. ద్రవ్యోల్బణం పెరగటం అంటే ద్రవ్యం ఒక కరెన్సీ తాలూకు కొనుగోలు శక్తి తగ్గటం, అంటే ఆ కరెన్సీ విలువ పత్రం కావటం. ఇలా కరెన్సీ విలువ పత్రం కావటం అనేది మార్కెట్లకు ఆమోదయోగ్యం కాదు. అందుకే కరెన్సీ విలువ పత్రం కాకుండా ద్రవ్యలోటు పెరగకుండా, ద్రవ్యోల్బణం పెరగకుండా ఉండాలనేది ప్రధానంగా మార్కెట్లు కోరుకునేది. దానిలో భాగంగానే ఇవాళ మీరు చూసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఇవాళ మార్కెట్లు పెరిగిందని మీరు చెప్పినట్లుగా ఇవాళ మార్కెట్లు పెరిగిందని వెనుకున్నటువంటి ప్రధానమైన కారణాల్లో ఒకటి, ఎలక్షన్ల తర్వాత స్థిరమైన ప్రభుత్వం వస్తేనే ఒక ఈ రోజు తాత్కాలికంగా వచ్చినటువంటి ఇవాల్టి నమ్మకం అది. రెండో కారణం ఏంటంటే ఇవాళ రిజర్వ్ బ్యాంక్ నుంచి 2.1 లక్షల కోట్ల రూపాయల డివిడెండ్ డబ్బు కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళింది. అంటే కేంద్ర ప్రభుత్వానికి ఈ మేరకు అదనంగా డబ్బు, పన్నుల రూపంలో వచ్చే డబ్బుకు అదనంగా ఈ రూపంలో కూడా డబ్బులు వచ్చినాయి. ఈ రూపంలో కూడా డబ్బులు వచ్చినప్పుడు మీకు ఏమైందంటే కేంద్ర ప్రభుత్వం రేపు పొద్దున ఖర్చులు పెట్టేటప్పుడు అదనంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ డబ్బు పోయి దాన్ని ఆదుకుంటుంది. 100 రూపాయల్లో దాని ఆదాయం పెరిగినప్పుడు మీకేంటంటే ఖర్చు కూడా దాని ఆదాయ పరిమితిలో ఉండటానికి అవకాశాలు పెరుగుతాయి. ఆదాయం అంటే ఆదాయం, అది ఏదో అంటారు కదా, ఆదాయం ఏమో బెత్తడు, ఖర్చులేమో జానడు అన్నట్లు కాకుండా ఏంటంటే ఈరోజు దాని మేరకు ఆదాయం కూడా పెరగటం అనేది ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన 2.1 లక్షల కోట్ల రూపాయల పెద్ద డివిడెండ్ అది కూడా ఉత్సాహపరిచింది మార్కెట్ని. ఈరోజు ఫిస్కల్ డెఫిసిట్ ఉండదు, ప్రభుత్వం తన ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఆదాయం కూడా ఎక్కువ ఉండబోతుందని ఒక నమ్మకం. కాబట్టి ఈ ప్రాధాన్యతలతో పెరిగింది. అయితే ఓవరాల్ ఏంటంటే రేపు పొద్దున ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వం ఎలా ఉంటుంది అనేది కూడా, ఎన్నికల రిజల్ట్ రోజు కూడా మార్కెట్ చాలా పెద్ద ఎత్తున ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఉదాహరణకి కనుక రేపు కనుక బీజేపీ ప్రభుత్వం ఓడిపోయే అవకాశం ఉంటే కనుక, ఓడిపోయే పరిస్థితి వస్తే కనుక మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు బీజేపీ ప్రభుత్వానికి ఇవాళ దాని ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఇండియా ప్రభుత్వానికి, ఇండీ కూటమి అంటున్నాడు మోడీ గారు. ఆ కూటమికి ఉన్న తేడా ఏంటంటే, ఇండీ కూటమి పెద్ద ఎత్తున ఉచితాలు అని వీళ్ళు ఏదైతే అంటున్నారో, నేను దాన్ని ఉచితాలు అన్ను, సంక్షేమం అంటాను, సంక్షేమ పథకాలు అమలు జరుపుతానని చెప్పి ఇండీ కూటమి చెబుతుంది. కానీ మోడీ గారు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు జరపడానికి ఆయన సిద్ధంగా లేరు. ఖర్చులు తగ్గించుకోవాలి అనే ప్రపంచ బ్యాంక్ ఆదేశాలు కావచ్చు, లేకపోతే ఆయన సైద్ధాంతికంగానే ఆయనకున్న విశ్వాసాల దృష్ట్యా కూడా కావచ్చు, ఆయన ఖర్చులు తగ్గించి ఉచితాలు అని ఆయన పేరు పెట్టింది. ఉచితాలు అనేది ఆయన దాన్ని ఏదో అన్నారు, రేవడీ కల్చర్ అంటున్నాడు ఆయన. దాన్ని తగ్గించాలి ఖర్చులు అనేది, ఫిస్కల్ డెఫిసిట్కి లోబడే ఖర్చులు ఉండాలనేది గత అనేక సంవత్సరాలుగా ఆయన చేస్తూ వస్తున్నారు. ఉచితాల మీద కూడా చాలా సందర్భాల్లో, ఎన్నికల సందర్భంలో ఉచితాలని ఇస్తున్నా కానీ, అంటే ఉజ్వల స్కీమ్ కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా సంక్షేమ పథకాలు ఇస్తున్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పథకాల మీద ఆయన కోతలు పెడుతున్నారు. ఈ విధంగా ఆయన ఫిస్కల్ డెఫిసిట్ని పెరగకుండా చూడటానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ రేపు పొద్దున కనుక ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అది ప్రజాహితం కనుక కోరే ప్రభుత్వంగా ఉండేటట్లయితే, తను చెప్పుకున్నట్లుగా పాంచ్ న్యాయ్ చెప్పారు, 5 న్యాయాలు అని చెప్పారు. దానిలో 25 పాయింట్లు చెబుతున్నారు. దాని కింద ఏమవుద్దంటే మీకు చాలా ఖర్చులు పెట్టాలి ప్రభుత్వం. ప్రజల కోసం చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టడం మొదలు పెడితే మీకు ఆదాయం కంటే ఖర్చు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఫిస్కల్ డెఫిసిట్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇండియా కూటమి గెలిస్తే ఖర్చులు పెరుగుతాయి, జనాల మీద ఆ ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టుద్ది, సంక్షేమం కోసం ఎక్కువ ఖర్చు పెట్టుద్ది. దాంట్లో ఏమవుద్దంటే ఫిస్కల్ డెఫిసిట్ భయం, పెరుగుదనే భయం మార్కెట్లకు ఉంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం గెలుస్తుందని నిఖార్సుగా నమ్మకం ఉంటేనే మార్కెట్లు పెరుగుతూనే ఉంటాయి కంటిన్యూస్గా. లేకపోయేటట్లయితే ఈ మధ్య కాలంలో జరుగుతున్నట్లుగా బీజేపీ ఓడిపోద్దామనే భయం ఏర్పడ్డ కొద్దీ మార్కెట్లో పతనం, వాలటిలిటీ ఇండెక్స్ ఏదైతే భయాందోళనను సూచిస్తుందో మార్కెట్లో అది బాగా ఇదవటం కనపడుతున్నాయి. కాబట్టి ఓవరాల్ ఏంటంటే, రేపు పొద్దున రాబోయే ప్రభుత్వం తాలూకు 4వ తారీఖు కౌంటింగ్ రోజు ఒక స్థిమితమైన, అది కూడా ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మార్కెట్లు స్థిమితంగా కొంత ఉండేది. లేకపోతే తర్వాత స్థిమిత పడతాయి. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినా మార్కెట్లు తర్వాత ముందు వేగంగా పతనమైన, ఖర్చులు పెంచుకుంటారు ఈ ప్రభుత్వం, సంక్షేమానికి ఎక్కువ ఖర్చు పెట్టుద్ది, దాంతో ఖర్చులు పెరిగిపోతాయి, ద్రవ్యలోటు పెరుగుద్ది, ద్రవ్యలోటు పెరిగితే రూపాయి విలువ తగ్గుద్ది, రూపాయి విలువ తగ్గితే షేర్ మార్కెట్లో మనకు వచ్చే రూపాయల విలువ పడిపోతే మన లాభాలు తగ్గుతాయి. ఈ భయాలు ఎన్ని ఉన్నా నెమ్మదిగా మళ్ళీ స్థిరపడి, ఎందుకంటే కాకపోతే ఏంటంటే ప్రపంచంలో భారత షేర్ మార్కెట్ తాలూకు ఒక నెగటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఈరోజు ఇప్పుడు హయ్యెస్ట్ వాల్యుయేషన్ ఉన్న మార్కెట్ ఇది. అంటే షేర్లకి వాటికి ఉండాల్సిన విలువ కంటే చాలా ఎక్కువ విలువ కట్టి ఈరోజు కొంటున్నాం మనం. డొమెస్టిక్ ఇన్వెస్టర్లు చాలా పెద్ద ఎత్తున మార్కెట్లోకి వస్తున్నారు. వీళ్ళలో చాలామందికి రీటైల్ ఇన్వెస్టర్లకి మార్కెట్ గురించినటువంటి సరైన అవగాహన లేకుండానే ఎక్కడో చోట పెట్టుబడి పెట్టాలి కాబట్టి మార్కెట్లో వచ్చి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. భారతదేశంలో డొమెస్టిక్ ఇన్వెస్టర్లు 10 కోట్ల మంది పైన. వీళ్ళ పెట్టుబడుల వల్ల మార్కెట్లు కొంత పెరుగుతున్నాయి, అది నిజం. కానీ వీళ్ళకి చాలామందికి అవగాహన లేదు. ఎందుకంటే ఈరోజు చాలా షేర్లు, భారతదేశ కంపెనీల షేర్లు అధికంగా వాల్యుయేషన్ ఉన్నాయి. అంటే వాటికి నిజంగా ఉండాల్సిన విలువ కంటే ఆ కంపెనీ తాలూకు సత్తా, దాని ప్రాఫిట్ అండ్ లాస్ మొత్తం బ్యాలెన్స్ షీట్ చూసినా దానికి ఉండాల్సిన ఎంత విలువ ఉండాలో దానికంటే చాలా ఎక్కువ విలువ ఉంది. కాబట్టి ఆ విలువ ఎప్పుడైనా కరెక్షన్ జరిగే అవకాశం ఉంది, ఆ విలువ ఎప్పుడైనా పతనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది ఎప్పుడు భారతదేశ మార్కెట్కి ఈ మధ్యకాలం కొంతకాలం పాటు అయితే ప్రపంచ మార్కెట్లో నెగటివ్గానే ఉంటుంది. ఏదేమైనా ఏంటంటే ఎలక్షన్ తర్వాత పరిణామాలు కొంతకాలం పాటు ఇండియా కూటమి అంటూ కనుక అది బీజేపీ ఓడిపోతే పరిస్థితి కనుక వస్తే కనుక, ఎన్డీఏ రాకపోతే అధికారంలోకి బాగా ఒడుకుల్లోనే అవుద్ది. అయితే అల్టిమేట్గా ఏదో పాయింట్లో అది బ్యాలెన్స్ అవటం అనివార్యంగా జరుగుద్ది. ఎందుకంటే అది న్యాచురల్ ప్రాసెస్, బ్యాలెన్స్ అవటం అనేది అనివార్యంగా జరుగుద్ది. ఇక తర్వాత కాలంలో ఏంటంటే భారత ప్రభుత్వం ఏదైతే కొత్తగా ఒకవేళ ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తే అది పెట్టే ఖర్చులు, దాని తీరుతెన్నులు బట్టి రోజువారీ మార్పులు జరుగుతుంటాయి తప్పితే మనం ఆందోళన చెందినంతగా పూర్తిగా పతనం అవుతుంది. అది ఎప్పుడు జరుగుద్దంటే, మీకు ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థే సంక్షోభంలో పడేది. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి సంక్షోభం ఏదైతే ఉందో, అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తుందనే భయాలు, ఇట్లాంటివి జరిగినప్పుడు మార్కెట్లు పూర్తిగా పతనం అవుతుంది తప్పితే ఒక్క మార్కెట్, భారతదేశపు మార్కెట్ విడిగా పూర్తిగా కూలిపోవటం అట్లాంటివి జరగదని నేను అనుకుంటున్నాను. గతంలో ఎన్నికలు జరిగిన సమయంలో అప్పుడు ఏ విధంగా ప్రభావితం చేసింది, ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఏ విధంగా డిఫరెన్స్ ఏముంది? ప్రతి ఎన్నికల ముందు ఒక యుఫోరియా, 2014లో మోడీ గారు అధికారంలోకి వచ్చే ముందు చాలా యుఫోరియా ఉంది. మోడీ వస్తే చాలా జరగబోతుంది, దేశంలో చాలా మార్పులు జరుగుతాయి, చాలా పాజిటివ్గా సానుకూలంగా ఆర్థిక వ్యవస్థ ఉంటుంది, ఇట్లాంటి అన్ని నమ్మకాలతో ఏమైందంటే ఆ రోజు మీకు మార్కెట్లు బాగా పెరిగినాయి. 2014లో మోడీ వస్తే బాగుంటుందనే హోప్ వీళ్ళకి. ఎందుకంటే మోడీ విధానాలు మనకు అనుకూలంగా ఉంటాయని కానీ ఏదైనా కానీ. తర్వాత 2019లో అయినా అట్లాగే కొంత ఒడిదుడుకులతో అది. అంటే ఓవరాల్ ఏంటంటే ఎన్నికల సమయంలో కనుక
పలానా వాళ్ళు అధికారంలోకి వస్తారనే ఒక వేవ్ లాంటిది వాతావరణం ఉంటే మార్కెట్లు ఆ వేవ్ మనకు అనుకూలంగా ఉందనుకుంటే మార్కెట్లు బాగుంటాయి. అలా కాకుండా ఎవరు వస్తారో తెలియక, స్థిమితం లేక, స్థిరం లేక, మార్కెట్లో అస్థిరత్వం ఉండి రేపు పొద్దున ఏమవుద్దనే భయాందోళనలు ఇన్వెస్టర్లు ఉంటే కనుక మార్కెట్లు పతనం అవుతాయి. కాబట్టి ఎన్నికల ముందు సహజంగా ఏంటంటే పలానా వాళ్ళు వస్తారని ఎప్పుడు చెప్పలేం. అది 2014లో చెప్పగలిగాం. 2019లో కూడా పుల్వామా ఘటనలు వీటి తర్వాత కొంత జరిగిన పరిణామాల్లో కొంత మోడీ గెలుస్తారనేది వాతావరణం. అప్పుడు కూడా ఓడిపోతారు మోడీ అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఓవరాల్ ఏంటంటే పలానా వాళ్ళు వస్తారు, ఖచ్చితంగా వస్తారు, పలానా పరిస్థితి ఇలా ఉంటుందని ఎన్నికల ముందు చెప్పలేం. కాబట్టి ఎన్నికల ముందు వాతావరణం మార్కెట్లు ఎప్పుడు కొంచెం అస్థిరంగానే ఉంటాయి, కొంచెం కిందకి పోవటం కూడా జరుగుతూనే ఉంటుంది. సో మొత్తం మీద ఇది ఈ సమయం ఏదైతే ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎన్నికలు జరిగినప్పుడు దాని ప్రభావం అనేది ఖచ్చితంగా చూపిస్తుంది. కానీ మొత్తం పతనమయ్యే పరిస్థితి అయితే లేదు. కానీ ఈ సంవత్సరం ఏదైతే సెన్సెక్స్ అనేది భారీగా పెరుగుతుంది, ఏదైతే జూన్ 4 వరకు కూడా ఇది ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని ఒకవైపు ఆర్థిక విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు. కెమెరా జాఫర్తో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.